నల్లమల్ల అడవుల్లో వరుస అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఈ ఏడాది జనవరి 31న నల్లమల్ల అడవుల్లో దోమలపెంట రేంజ్లో చెలరేగిన కార్చిచ్చు 3 రోజుల వరకు చల్లారలేదు. ఇంతలో 35 ఎకరాల అటవీ ప్రాంతం మంటల్లో కాలి బూడిదయింది. అదే ప్రాంతంలో ఫిబ్రవరి మొదటి వారం, రెండో వారంలోనూ 3 సార్లు దావానలం జారుకుంది. ఏటా ఎండాకాలంలో చెలరేగే దావాగ్నుల సంగతి సరే. అటవీ శాఖ తన వద్ద ఉన్న వనరులతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నా ఎక్కడో ఒక చోట దావాగ్నుల చెలరేగి అటవీ ప్రాంతాలకు, అక్కడ ఉండే జీవన జలాలకు తీవ్ర నష్టం జరుగుతోంది. ఏటా డిసెంబర్ నుంచి వర్షాకాలం ప్రారంభమయ్యే వరకు ఎక్కడో ఒక చోట అడవిలో మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. 2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు దాదాపు 4 నెలల సమయంలోనే నాగల్ కర్నూలు జిల్లా పరిధిలో ఉన్న నల్లమల్ల అడవుల్లో 1300 చోట్ల కార్చిచ్చు చెలరేగింది. ఫలితంగా సుమారు 2000 హెక్టార్ల అడవి దగ్ధమైంది. కొండలు, గట్లు, ఎత్తైన ప్రాంతాలు ఉన్న అటవీ ప్రాంతం కావడంతో కార్చిచ్చును ఆర్పడం చాలా ఇబ్బందిగా మారుతోంది. దీనికి తోడు అటవీ శాఖ సిబ్బంది వచ్చే ఫైర్ సెట్టింగ్ సరిపడా పరిసరాలకు లేకపోవడంతో విదేశాల్లో కార్చిచ్చును ఆపడానికి ఉపయోగించే అత్యంత అధునాతన పరికరాలు మన వద్ద అందుబాటులో లేకపోవడంతో దావాగ్నుల కట్టడి వారికి తలకు మించిన భారంగా మారుతోంది. సాధారణంగా కార్చిచ్చు 2 రకాలుగా చెలరేగుతాయి. మానవ తప్పిదాలతో ప్రకృతి సహజంగా నల్లమలలో చెలరేగుతున్న మంటలకు 100కి 90 సందర్భాల్లో మానవ తప్పిదాలే కారణం కావడం గమనార్హం. ఎందుకంటే వేలాది హెక్టార్ల మేర విస్తరించిన నల్లమల్ల అడవులపై ఆధారపడి చెంచులు, గిరిజనులు ఇలా పలు వర్గాల ప్రజలు జీవిస్తున్నారు. చాలామంది అటవీ ప్రాంతాల మధ్యలోనే ఉంటున్నారు. వారు అటవీ ఉత్పత్తుల సేకరణకు వెళ్ళినప్పుడు మంటలు చెలరేగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా ఇప్ప పువ్వు సేకరణకు వెళ్లే చెంచులు, గిరిజనులు ఆ పువ్వులు సేకరించడం కోసం ఇప్ప చుట్టూ గుబురుగా పెరిగిన గడ్డిని కాల్చేస్తారు. ఆ నిప్పు అప్పటికే ఎండిన ఆకులకు అంటుకొని మంటలు చెలరేగుతాయి. అలాగే పశువుల కాపర్లు బీడీలు చుట్టాలు కాల్చి అలాగే పడేయడం కూడా కాల్చిచ్చుకు కారణమవుతోందని అధికారులు చెబుతున్నారు. మొత్తం మీద నల్లమల్ల అడవిలో ప్రకృతి వల్ల జరిగే అగ్ని ప్రమాదాలు చాలా తక్కువగా ఉంటాయని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. నల్లమల ఆకురాల్చే అడవి. శీతాకాలం ముగిసిన వెంటనే చెట్లు ఆకులు రాలుస్తాయి. ఎండలు పెరగడంతో ఆ ఆకుల్లో తేమ పోతుంది. ఎండిన ఆకులకు ఏ చిన్న నిప్పు రవ్వ తగిలినా అది మంటగా మారి దావాగ్నుల చెలరేగి శరవేగంగా విస్తరిస్తాయి. ఒకసారి దావాగ్ని చెలరేగితే ఆర్పడం అంత సులభం కాదు. అందుకే అసలు కార్చిచ్చు చెలరేగకుండా చూడటానికి అటవీ శాఖ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. అయినా ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుంది. ప్రస్తుతం నల్లమల ప్రాంతంలో కార్చిచ్చును ఆర్పేందుకు 8 ప్రత్యేక తాత్కాలిక టేప్ క్యాంపులను ఏర్పాటు చేశారు. ఒక్కో బేస్ క్యాంపులకు 5 ఫైర్ వాచర్లను నియమించారు. నల్లమలలో కొండలు, గట్టులు, ఎత్తైన ప్రదేశాలు ఉన్న నేపథ్యంలో సంబంధిత సిబ్బంది ఘటనా స్థలికి చేరుకోవడం అనేది కష్టతరంగా ఉంది. కార్చిచ్చు ఆర్పడానికి నల్లమలలో ప్రధాన పాత్ర ఫైర్ వాచర్లతో పాటు ఎయిర్ బ్లోయర్లది. అయితే ఏటా తమకున్న బడ్జెట్కు అనుగుణంగా మాత్రమే అటవీ అధికారులు ఫైర్ వాచర్లను నియమించుకుంటున్నారు. బడ్జెట్ తక్కువగా ఉండటం, అటవీ ప్రాంత విస్తీర్ణం ఎక్కువగా ఉండటం వల్ల చాలామంది ఫైర్ వాచర్లు సిబ్బంది కావాలి. కానీ ప్రస్తుతం నల్లమలలో 8 తాత్కాలిక టేప్ బ్యాంకులు ఉండగా వాటిలో ఒక్కో దాంట్లో 5 చొప్పున 40 మంది మాత్రమే ఫైర్ వాచర్లున్నారు. వారితో పాటు ఫారెస్ట్ ప్రొటెక్షన్ సిబ్బంది
వీఫ్ ఆఫీసర్లను ఇతోధికంగా నియమించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకు అనుగుణంగా ప్రభుత్వం బడ్జెట్కు కేటాయించాలి. ఏ అటవీ ప్రాంతంలో ఎక్కడ అగ్ని ప్రమాదం సంభవించినా ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియాకు శాటిలైట్ ద్వారా సమాచారం అందుతుంది. వెంటనే ఆ ప్రాంత అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇస్తారు. వారు అప్పటికే ఏర్పాటు చేసుకున్న ఫైర్ వాచర్ టీం బేస్ క్యాంపులకు వాకిటాక్ ద్వారా తెలియజేసి ఆ ప్రాంతానికి పంపిస్తారు. ప్రస్తుతం నల్లమల్ల అడవిలో మంటలు ఆర్పడానికి ఎయిర్ బోయర్లను వినియోగిస్తున్నారు. కార్ చిచ్చును అదుపులో చేయడం ఫైర్ బోయర్ల పాత్ర చాలా కీలకం. కార్ సిప్పులు ఆపేందుకు శ్రమించి ఫైర్ ఫ్లైటర్లను విదేశాల్లో అత్యంత అధునాతన పరికరాలు అందుబాటులో ఉన్న మన దేశానికి అలాంటి పరిస్థితి లేదు.